ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. చాలా రోజులైంది కదా రొటీన్ వ్లాగ్ షేర్ చేయక అని చెప్పేసి ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇంకా నిన్నటి వీడియోలో మామూలుగా నిమ్మకాయల తొక్కలతో పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్తోనే ఈరోజు దేవుని సామాగ్రిని అంతా ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నాను. అలాగే మనకు కొంచెం ఎండలు ముదురుతూ ఉన్నాయి కదండి, కాబట్టి ఉదయాన్నే మనము ఇలాగ మీగడను తీసేసుకొని వెన్న తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మీగడను ఇలాగ పక్కకు తీసి పెట్టాను. ఇంకా ఆ తర్వాత ప్రమిదలన్నింటినీ నీట్గా కడిగేసానండి. అసలు విపరీతమైనటువంటి దగ్గు జలుబు చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. వరుసగా పెళ్ళిళ్ళకి తిరగడము, అలాగే సూరత్కి వెళ్ళటము ఇలాగా జరిగింది కదండి. కాబట్టి కొంచెం బండినైతే మెత్తబడ్డాను. సరే, ఎలాగైతేనేమి మామూలుగా నైట్ డ్రెస్సులు గౌన్ మోడల్లో ఉన్నాయి చూడండి, అవి తెచ్చుకున్నాను అనమాట. అవి వేసేసుకొని చక్కగా చున్నీ వేసుకొని ఈ విధంగా పూజ అయితే చేశానండి. అసలు ఓపికే లేదనమాట. మీరు కూడా అంతేనా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మొత్తము మీగడనంతా ఒక బౌల్లో వేసేసి ఇలాగా గరిటతో అంటే చాలండి, మనకు వెన్న వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం మెయిన్గా వెన్న చేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఒక గంట ముందు తీస్తే మనకు పని ఈజీగా అవుతుంది. ఇంకా ఇలాగా గరిటతో మొత్తం చుట్టూరు ఇలాగా అనేసి వెన్ననంతా దగ్గరికి చేర్చి ఆ వెన్నలో కూడా కొంచెం పాలు ఉంటాయన్నమాట. గట్టిగా ఒత్తితే అంత పాలన్నీ పక్కకు వచ్చేస్తాయి. ఆ తర్వాత చక్కగా వెన్న ముద్దలంతా తీసుకొని ఇలాగా అనేసి ఇప్పుడు ఇంకొక బౌల్లో వేసేస్తూ ఉన్నాను. నేనైతే ఇలాగనే చేస్తానండి. మామూలుగా పప్పు గుత్తితోనన్నా చేస్తాను, లేదు అంటే మిక్సీలోనైనా కూడా వేసి చేస్తూ ఉంటాను. కానీ ఈ నడుమ ఏమీ లేదండి, చేత్తోనన్నా గరిటతోనన్నా ఇలాగ చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఆ వాటిలో వచ్చినటువంటి పాలుల్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి చెట్లకు అలాగ పోస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే ఈ గసిని మనము గోదావరి అంటారంటండి, నాకైతే తెలియదు. ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం అంతా వడగట్టాను. ఇలాగా ఈ గోదావరిలో కూడా కొంచెము మనము బెల్లం వేసేసి స్వీట్ లాగా చేసుకోవచ్చంట. నాకైతే తెలియదు. నేను చిన్నప్పుడైతే తినేదాన్నండి, కానీ పెద్దగా అయిన తర్వాత అది తినకూడదు అని అంటూ ఉన్నారు కాబట్టి ఈ నడమ తినట్లేదన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నానండి. మా ఇంట్లో పొంగనాల పెన్నము మామూలుగా పాతది అసలు లేయట్లేదు అని చెప్పేసి ఇలాగ ఉక్కు పెన్నం తెప్పించుకున్నాను. ఇంకా ఆ తర్వాత చాలా రోజులైంది అప్పం చేసుకుందాం అని చెప్పేసి అప్పం పెన్నం తెప్పించుకున్నాను. ఇదైతే చాలా ముద్దుగా క్యూట్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత వీటికి మూత ఇలాగా ఇచ్చారండి. ఇంకా ఈ లిడ్డు మాత్రము మనం పొంగనాలకు పెట్టుకోవచ్చు, అప్పం పెన్నంకి పెట్టుకునే విధంగా ఇలాగ 2 in 1గా ఇచ్చారనమాట. సో పొంగనాల పెన్నం అయితే ఎంత వెయిట్ ఉందంటే నిజంగా చాలా బాగుందండి. ఇంకా ఆ తర్వాత చపాతీలు కాల్చుకోవడానికి అని చెప్పేసి ఒక పెన్నం తెప్పించుకున్నాను. అలాగే మనం ఏదైనా ఇప్పుడు దగ్గులేసినప్పుడు ఏదైనా ఎల్లిపాయలు ఉడకబెట్టుకోవటం కానీ, అలాగే కొన్ని మనం కషాయాలు తయారు చేసుకున్నప్పుడు వడగట్టుకోవటానికి అని చెప్పేసి వీటికి రంధ్రాలుగా ఉండేటట్టు ఇలాంటి ఒక బౌల్ తెప్పించుకున్నాను. మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలాగే ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. అలాగే మన కూపన్ కోడ్ SAKI12 యూస్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 12% ఆఫర్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మామూలుగా దగ్గులేసిందని చెప్పాను కదా అని చెప్పేసి ఒక గ్లాస్ నీళ్లు పోసేసి వాటిలో ఒక 4 రెబ్బల ఎల్లిపాయలను ఈ విధంగా దంచి వేసేసానండి. ఈ కషాయంని మనము రోజుకు అంటే ఉదయము సాయంత్రం అలాగ పుక్కలిస్తే తొందరగా తగ్గిపోతుంది. అసలు నాకైతే 3 days బాగా ట్రై చేశానండి, బాగా తగ్గిపోయిందనమాట. మనం ఒకవేళ దాంట్లో హనీ వేసేసుకొని లైట్గా అయినా కూడా 2 చుక్కలు తాగొచ్చు. బాగా పుక్కలిచ్చి గొంతులో గడగడ అనేసి బాగా పుక్కలిస్తే మేలన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇలాగ బాగా ఉడికినటువంటి ఎల్లిపాయ రసంని ఈ విధంగా వడగట్టాను. మనకు గోరు వెచ్చగా ఉండంగానే ఈ విధంగా మనం పుక్కలిస్తే బాగా తగ్గిపోతుందండి. మనకు ఏది వచ్చినా కూడా, ఒక జలుబు వచ్చినా దగ్గు వచ్చినా తట్టుకోలేమండి. ఖచ్చితంగా ఒక వారం అయితే ఈ రోగాలు ఉంటాయి. సో వాటికి ఉపశమనంగా మనం టాబ్లెట్స్ వేసుకోకుండా ఇలాంటివి ఉపయోగిస్తే మంచిదన్నమాట. ఇంకా మా వారు ఏమంటున్నారంటే రామరసం చేసుకో, అది నువ్వు దగ్గి తలనొస్తుంది కదా అని చెప్తూ ఉన్నాడు. సరే తీసుకురండి అని చెప్పాను. అయితే మా వారు ఏంటంటే గాన కుంభమేళకు వెళ్తూ ఉన్నారండి, ప్రయాగ్రాజ్ అక్కడికి వెళ్తూ ఉన్నారనమాట. నేను ఎంత వద్దన్నా కూడా చెప్తే వినలేదండి, వెళ్తానని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. అయితే నాకు దగ్గు జలుబు చేయటం వల్ల నేనైతే ఏమీ స్నాక్స్ చేయలేదండి. సరే బయట అయితే తెప్పించుకున్నారు. అలాగే
మా పెద్దమ్మ వాళ్ళ మనవంది పెళ్ళి అయిందనమాట. మా వదిన వాళ్ళు మాత్రం ఇలాగా స్వీట్స్ పంపించారు. వాళ్ళు హైదరాబాద్ వాళ్ళండి, అందుకే శకినాలు అలాగే అత్రాసలు, లడ్డు, కజ్జికాయలు ఇలాగా పంపించారు. ఇంకా మా ఫ్రెండ్ సరిత ఉంది కదండి, వాళ్ళు భక్ష్యాలు పంపించారనమాట. వాళ్ళ ఊర్లో దేవుడికి ప్రతిష్ట జరిగిందనమాట అని చెప్పేసి భక్ష్యాలు పంపించారు. ఇంకా అత్తయ్య అయితే అసలు కొడుకు ఇలాగ వెళ్తూ ఉన్నారని ఎంత దిగులు పడుతుందంటే, సారికి వస్తుంది వద్దులేరా అంటే అసలు వినడండి. మా ఫ్రెండ్స్ అంతా మేము వెళ్తున్నాము, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆయనైతే రెడీగా ఉన్నారనమాట. ఇంకా ఆ తర్వాత నేనైతే ఈ విధంగా మనం తెచ్చుకున్నటువంటి వీటిని సీజనింగ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నిటి మీద కొంచెంగా ఆయిల్ వేసేసి వాటి మీద కొంచెంగా కళ్ళు ఉప్పు కానీ లేకపోతే మన దగ్గర ఇసుక ఉంటే ఇసుకనైనా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఇసుక లేదు అని చెప్పేసి ఉప్పు వేసేసి ఈ విధంగా మొత్తం అంతా ఆయిల్ కూడా వేసాం కదా, చక్కగా ఇలాగ అప్లై చేసేస్తే మనకు రుద్దంగా ఉప్పు కూడా నల్లగా అవుతుందండి. సరే, ఇంకా ఆ తర్వాత మన దగ్గర స్టీల్ పీస్ ఉంటుంది కదా, ఆ పీసుతో మొత్తం అంతా రుద్దేస్తే ఉప్పు అంతా నల్లగా అయిపోతుంది. మనం చేసినటువంటి వంట కూడా నల్లగా కాకుండా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా సీజనింగ్ చేసుకోవాలి. మనం వేటినైనా కూడా దోశ పెన్నమైనా ఇలాగా క్యాస్ట్ ఐరన్కి సంబంధించినవి సీజనింగ్ ఉప్పు ఇలాగ ఆయిల్ వేసేసి సీజనింగ్ చేసేసుకొని ఆ తర్వాత చక్కగా ఈ విధంగా మనము తోమేసుకొని నీట్గా కడిగేసి ఆ తర్వాత ఇలాగా మొత్తం అంతా ఆయిల్ పట్టించి మనం ఒక రోజంతా అలాగా పక్కకు పెట్టేస్తే సరిపోతుందండి. లేదు అనుకో ఒక 4 గంటలు పెట్టేసినా సరిపోతుంది. సో నేనైతే పొంగనాల పెన్నంకి అప్పం పెన్నంకి ఈ విధంగా పట్టించి 2 ఇలాగ పెట్టేసి ఒక రోజంతా అలాగనే పెట్టేశాను. అప్పుడే మనం వాటిలో ఏ ఐటెం చేసినా కూడా చక్కగా అప్పం లేస్తుంది, పొంగనాలు లేస్తాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత నాకెందుకో మనసు ఒప్పలేదండి. కనీసము ఈ ఉప్పు కారం పొరుగులన్నా చేసిద్దాము అని చెప్పేసి ఇలాగా చేసేసాను. కొంచెం పల్లీలు అలాగే పుట్నాలు ఎక్కువగా వేసేసి ఈ విధంగా చేసేసి ఇలాగా అన్ని కవర్లలో పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే మా వారు బయలుదేరేటప్పుడు కంపల్సరిగా నేను కానీ మా వారు కానీ ఇలాగ అత్తయ్య కాళ్ళకు ముక్కొని వెళ్తామన్నమాట. చక్కగా చాలా సింపుల్గా సర్దుకొని వెళ్ళారండి. ఒక బ్యాగ్లో డ్రెస్సులు పెట్టుకున్నారు, ఇంకా ఆ తర్వాత ఒక బ్యాగ్లో స్నాక్స్ అన్నీ పెట్టుకున్నారు. టయానికి మా మర్ది గారు వచ్చారనమాట. సరే నేను అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర దించుతాను రానే అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఇంకా ఉదయం మా అత్తయ్య చెల్లెలు వచ్చారండి. సపోటా పండ్ల డబ్బాలే ఇది మాగింది కదా, తిను ఇది మాగింది కదా, అది వేరేదేమో. డబ్బాలు వేసి పెట్టు బియ్యం దాంట్లో సున్నం పెట్టాలనా? ఇదో సున్నం పెట్టాలి, ఇక్కడ సున్నం పెట్టి మాగబెట్టు. ఇవి మాగవత్త హైబ్రిడ్ చెట్టు అని తీసుకున్నాం సపోటా పళ్ళు. అట్టనా? అత్త తీసుకొని వచ్చింది కిందికి. ఇంకా దీనిని ఎట్ట చేయాలో నాకు అర్థం లేదు. డబ్బాలు వేసి పెట్టు మాగుతాయి. అవునా? ఇవి కాసినాయి 2 ఏళ్ళకి గానీ ఈ పండ్లు కాసినాయి. అట్టనా? పిల్లలు తింటున్నారేమో. యాదినా లేదులే పాపం, వాళ్ళు పేకనే వేకరు వాళ్ళు. సున్నం పెట్టు, బొడ్డు కాడ సున్నం పెట్టి డబ్బాలు వేసి పెట్టు. అట్లా మీకేమైనా తెలిస్తే సపోటా పళ్ళను ఎలా మాగించుకోవాలి అంటే పండులాగా ఎలా చేసుకోవాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు బాగా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో ఇలాగ వెల్లుల్లి వేసేసి ఇలాగ వడగట్టుకొని గోరువెచ్చగా ఉండగానే మనం పుక్కలించుకోవాలి. ఇదే విధంగానే ఒక వారం రోజులు కానీ 3-4 రోజులు కానీ తప్పకుండా ట్రై చేయండి. ఫలితం అయితే 100% అండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలాగా గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి వేసేసుకొని ఈ విధంగా ప్రతిరోజు ఉదయం అయితే తాగుతూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఒక 1/2 అవర్ కానీ గంట కానీ అలాగా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత కాఫీ తాగుతామండి. ఈరోజు మా చిన్నమ్మాయి వచ్చింది కదా, అందులో వాళ్ళకి ఏంటంటే గాను ముందు రోజు బెంగళూరులో 9కి అలాగా ఎక్కుతారు. ఇక్కడికి వచ్చేసరికి బాగా తెల్లవారుతుంది, బాగా ఆకలి అవుతుందండి. వస్తూనే కాఫీ మాత్రం కంపల్సరిగా తాగుతారనమాట. మిగతా టైంలో అయితే అసలు తాగరండి, వచ్చిన రోజు మాత్రమే తాగుతారు. ఇంకా ఆ తర్వాత ఈరోజు అప్పం పెన్నం తెచ్చుకున్నాం కదా, సో చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి అప్పం తయారు చేసుకుందాము అని చెప్పేసి ఇలాగ వాటిలోకి చట్నీ తయారు చేస్తూ ఉన్నాను. కొంచెంగా ఆయిల్ వేసేసి కొన్ని పల్లీలు వేసేసి ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత 3 మీడియం సైజు టమాటాలు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్, వాటితో పాటుగా వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్కలు, అలాగే ఒక 4 ఒట్టి మిరపకాయలు, వాటితో పాటుగా కరివేపాకు ఇలాగ వేసేసి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. కాస్త ఉప్పు వేసేస్తే మనకు ముక్క అనేది తొందరగా మెత్తబడుతుంది. ఇంకా ఇలాగ వేయించుకోవాలండి. ఇలాగ వేయించుకున్న తర్వాత కొంచెం ఒక 4 దబ్బల చింతపండు వేస్తే మరింత టేస్ట్ ఉంటుందన్నమాట.
సో వాటితో పాటుగా చివరిలో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర వేసేసాను. మీకు కొత్తిమీర కాడలు ఉంటే వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇంకా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి కదా. సో ఇంక ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నెలో వేసేస్తూ ఉన్నాను. ఇంకా వాటితో పాటుగా పల్లీలు అలాగే కొంచెం ఉప్పు వేయించుకునేటప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేసేసాను. ఇంకా పెన్నంలో కొంచెం నీళ్లు తొలిపి ఇలాగ పోసేసానండి. ఇలాగ పోసిన తర్వాత మనం చక్కగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. నిజంగా ఈ చట్నీ చాలా బాగుందండి. మనం మామూలుగా పులగంలోకి చేసుకుంటాం కదా పచ్చి పులుసు, అదే విధంగానే ఉందన్నమాట టేస్ట్. మనం కొంచెం పక్కకు తీసి పెట్టుకొని ఆ తర్వాత ఇలాగా కాస్త నీళ్లు కలిపి ఈ విధంగా పోపు పెడితే సూపర్గా ఉంటుందండి. పోపులో కూడా లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకున్నాం అనుకో మరింత టేస్ట్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత అప్పంకి మనం ఇన్స్టెంట్ అప్పం అండి, అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెంగా పచ్చి కొబ్బరి ఉంటే మిక్సీ పట్టేశాను. ఇంకా ఆ తర్వాత 3 కప్పుల బియ్యపిండి అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము అలాగే 1 కప్పున్నర మనకు మామూలుగా సద్దన్నమైన వేడన్నమైన ఏదైనా కూడా అలాగ వేసేసుకోవచ్చు. ఇంకా వాటితో పాటుగా తగినంత ఉప్పు అలాగే కొంచెంగా చక్కెర, 1 స్పూను చక్కెర వేసేసాను. వాటితో పాటుగా ఈస్ట్ వేసానండి. మనకు ఈస్ట్ లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇంకా వాటితో పాటుగా ఒక 3 కప్పుల నీళ్లు మనము ఇలాగ కొంచెం కొంచెంగా పోస్తూ కలపాలన్నమాట. సో టోటల్గా నాకైతే 3 కప్పుల నీళ్లు పట్టాయి. ఇంకా ఆ తర్వాత అన్నీ కలిపేసి ఇలాగ ఒక మిక్సీ గిన్నెలో వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. వీటిలో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 3 కప్పుల బియ్యపిండి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము అలాగే 1 కప్పున్నర సద్దన్నమైన వేడన్నమైన వాటికి తగ్గట్టుగా ఉప్పు చక్కెర అలాగే ఈస్ట్ వేసాను. గమనించండి, ఇక్కడ ఈస్ట్ వేస్తే వంట సోడా వద్దు, వంట సోడా వేస్తే ఈస్ట్ వద్దండి. ఇంకా ఆ తర్వాత ఈ పిండిని ఒక 3 గంటల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. రొట్టెకి యూజ్ చేయొచ్చు, కానీ మనం మామూలుగా రొట్టెలు కొనుక్కుంటుంటాం చూడు పెన్నం, ఆ పెన్నమే ఇది. ఓకే. ఇంకా తర్వాత అప్పం పెన్నం భలే ఉంది కదా ముద్దుగా. సోని కావాలనింది అది. ఇది చపాతీది, నీకు ఇంకోటి పెట్టాలా? యాది చపాతీకి నాకు ఇంకోటి కావాలి. సరే. ఇది పొంగనాల పెన్నం, మన ఇంట్లోది లెయ్యట్లేదని చెప్పేసి పొంగనాల పెన్నం తీసుకున్నాను. ఓకే. మరి చేయలేదా పొంగనాలు? సాయంత్రం చేసుకున్నాం. చాలా బాగుంది, మన ఫేస్ మనకు బాగా కనబడుతుంది. సో ఫస్ట్ అయితే మనము అప్పం చేసుకుందాము. ఇన్స్టెంట్ అప్పము చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు 10 నిమిషాలలో చేయొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేయొచ్చు, ఉదయం టిఫిన్కి అయినా కూడా హడావిడిగా ఉన్నప్పుడు ఇలాంటి టిఫిన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత పెన్నం వేడెక్కే లోపల ఇలాగా 3 గంటలలో ఈ విధంగా ఎంత బాగా పులిసిందంటే, మళ్ళీ ఈస్ట్ వల్ల పులిసిందో నాకైతే తెలియదు, కానీ వంట సోడాకు కూడా పులుస్తుందండి, ఇంత పులుసదనమాట. కానీ మనం లేని వాళ్ళు వంట సోడా వేసుకున్నా సరిపోతుంది. చూసారా, ఇలాగా ఉండాలన్నమాట. ఇంకా ఆ తర్వాత పెన్నంలో ఆయిల్ వేసేసి ఈ విధంగా టిష్యూ పేపర్తో నీట్గా అనేసాను. ఇంకా మా చిన్నత్తయ్య వచ్చింది కదండి, వస్తూ కనకాంబరాలు తీసుకొని వచ్చిందనమాట. ఎంత తాజాగా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి. సరే పూలు వాడిపోతాయి కదా అని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత చూడండి, పిండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఉండాలండి. ఎప్పుడైనా ఏదైనా పొంగనాల పెన్నమైనా అప్పం పెన్నమైనా దోశ పెన్నమైనా బాగా వేడెక్కిన తర్వాత ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లబడిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత పెన్నమంతా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ అప్పం వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ అనాలండి. చక్కగా వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్. అసలు మనం ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదండి, ఒక్క చుక్క కూడా వేయాల్సిన అవసరం లేదు. మనకు పిండి రుబ్బే పని లేదు, నానబెట్టే పని లేదు. చక్కగా ఈ విధంగా అప్పటికప్పుడు కలుపుకొని ఈ విధంగా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా లేసిందో. మనకు ఇలాగ బొక్కలు పడాలండి, అప్పుడే అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తూ ఉన్నాను. మనము అటు ఇటు పట్టుకోవడం కొంచెం కాలుతుంది, కానీ ఒక టవలో లేకపోతే ఏదైనా ఇప్పుడు సిలికాన్ మౌల్స్ వస్తున్నాయి కదా, అవి కూడా పెట్టుకొని అయినా కూడా ఇలాగ అనుకోవచ్చండి. చాలా బాగా వచ్చాయన్నమాట. సో నాకు ఎన్ని రోజులో ఉన్నటువంటి కోరిక అయితే నెరవేరిందండి. నాకైతే చాలా బాగా ఇష్టం అండి. అక్కడ మామూలుగా కేరళకి ఏమో కానీ వీటిలోకి ఏదో పాలతో తయారు చేస్తారండి, కూరగాయలంతా ఉడకబెట్టి పులుసులాగా వేస్తారనమాట. ఇంకా కొంతమంది చికెన్లో కూడా చేసుకుంటారండి. ఇది చికెన్ కూడా పులుసులాగా చేసుకొని అప్పం వేసేసుకొని అయినా కూడా తినొచ్చు. సో ఫస్ట్ది అయితే మనకు కొంచెం ఇబ్బందిగా లేచేటప్పుడు అనిపిస్తుంది, కానీ తర్వాత అవన్నీ ఈజీగా లేస్తాయండి. చూడండి ఎంత బాగా లేసిందో.
చుట్టూరంతా కొంచెం మీడియం రకంగా పలచగా లేకుండా ఉంటుంది, మధ్యలో మాత్రం కొంచెం మందంగా ఉంటుందండి. ఇలాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి కూడా వేసేసాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే నాకైతే చాలా బాగా వచ్చేయండి. ఒకవేళ అప్పం పెన్నమే లేదు అనుకోండి, మనం దోసల పెన్నం ఉంది కదా, దోసల పెన్నంలో కూడా 2 గరిటెలతో అలాగా వేసేసి స్టాప్ అయిపోవాలండి. దాన్ని ఇట్లాగా రుద్దటము అలాగా చేయకూడదు అనమాట. జస్ట్ వేసేస్తే అదంతా బొక్కలు బొక్కలు పడుతుంది. ఆ తర్వాత చక్కగా తీసేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. చట్నీ మనకు మామూలుగా పల్లీల చట్నీ అయినా పర్వాలేదు, ఇప్పుడు టమాటా చట్నీ అయినా పర్వాలేదండి, చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈజీగా లేస్తాయండి, మనం ఏమి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట. ఇలాగా చక్కగా అన్నీ చేసేసాను. చాలామందికి తెలుసండి అప్పం అంటే, ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే కేరళ స్పెషల్ అయినటువంటి అప్పం మాత్రం చాలా బాగా ఇష్టం అండి. మామూలుగా నేను చిత్తూరు వెళ్ళినప్పుడు కూడా చిత్తూరు ఇడ్లీలు తినడము, అలాగే దువ్వూరు వెళ్ళినప్పుడు దువ్వూరు దోశ తినడము ఇలాగ ఇష్టం అనమాట. ఏ ఊరు ప్రత్యేకత ఉంటుందో ఆ ఊర్లో ఏది స్పెషల్లో అది తినాలి అనేది నా కోరిక అనమాట. మీకు ఎంతమందికి ఇలాగ కోరికలు ఉంటాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఇలాగా ఒక ప్లేట్లో పెడుతూ ఉన్నాను. వీటికి తగ్గట్టుగా చట్నీ మనకు మామూలుగా పాలల్లో కూడా కొబ్బరి పాలల్లో ముంచుకొని తింటారండి కొంతమంది. సో నేనైతే ఈరోజు ఈ చట్నీ ఇలాగా చేసేసాను. చూడండి ఇలాగ తుంచుతూ ఉంటే ఎంత బాగుందో. దీనికి అసలు ఆయిల్ వేయలేదే అన్నట్టుగా ఏముండవండి, ఎందుకంటే దీంట్లో కొబ్బరి పాలు కలుస్తాయి కాబట్టి ఇలాగ తుంచుతూనే మనకు తునుగుతాయి. చట్నీలో ఇలాగ అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. దగ్గు జలుబు చేయడం వలన నా ఫేస్ అయితే అసలు డీలా పడిపోయానండి. ఎందుకో వాటి రెండిటికి నేను చాలా బాగా భయపడతాను అనమాట. అత్తయ్య కూడా చాలా బాగా నచ్చేయండి. మామూలుగా అత్తయ్యకి ఏంటంటే రుబ్బుడు దోశ కన్నా ఎక్కువగా బొర్రల దోశలు ఇష్టపడతారండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బియ్యపిండి కలిపిపోయటము, గోధుమ పిండి కలిపిపోయటము, బియ్యపిండి గోధుమ పిండి అలాగే శనగపిండి కలిపిపోయటము ఇలాగా అత్తయ్యకి చాలా ఇష్టం అనమాట. సరే ఇంకా చిన్నత్తయ్య మామూలుగా కనకాంబరాలు తెచ్చింది కదా అని చెప్పేసి ఇలా కడుతూ ఉన్నాను. నాకైతే భలే ఇష్టం అండి కనకాంబరాలు. ఏ పూలైనా నాకు అంత పెద్ద ఇష్టపడను, కానీ కనకాంబరాలు ఇష్టం అని చెప్పేసి మా ఇంటికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కనకాంబరాలు తీసుకొని వస్తారండి. నేను కూడా వాటిని ఓపికగా చక్కగా కట్టుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఎంతమంది కనకాంబరాలు ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి మాల ఎంత బాగా వచ్చింది కదా. నేనైతే ఈ పూలను పెట్టేసుకొని ఫంక్షన్కి పోయి వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ తీసుకొని బాక్సులో పెట్టుకుంటానండి. అవి నలగవండి, ఎందుకంటే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా అంత నలిగేంత కూర్చోం కదా, బాగా తాజాగా ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బాక్సులో పెట్టుకుంటాను. మీరు కూడా అంతేనా? సో ఓకే అండి. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు పొంగనాలు చేద్దాము అని చెప్పేసి మామూలుగా దోశ పిండికి వేసేసుకున్నాను. కాకపోతే పొంగనాలకు అంటే మెజర్మెంట్స్లో కొంచెం బియ్యం ఎక్కువగా వేసేసుకుంటాం అనమాట. సరే ఇంకా వాటిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, వాటితో పాటుగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసేసుకున్నాము. కొత్తిమీర, కరివేపాకు ఇలాగా అన్నీ సన్నగా కట్ చేసేసుకొని వాటితో పాటుగా మనం నానబెట్టుకున్నటువంటి శనగపప్పు వేసుకుంటేనే పొంగనాలు టేస్ట్ అండి. ఇంకా మేము చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు కొంచెం బెల్లం వేసేసి తీపి పొంగనాలని తయారు చేసేవాళ్ళు, చాలా బాగుంటాయి అన్నమాట. అయినా అసలు పొంగనాలు ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి, ఎందుకంటే మన ఫేవరెట్ అనమాట. ఇంకా పొంగనాలు పెన్నము మనకు సీజనింగ్ చేసుకున్నాం కదా, అదంతా నీట్గా కడిగేసి టిష్యూ పేపర్తో తుడిచి ఆ తర్వాత ఆయిల్ అంతా అప్లై చేసేసి ఇలాగ బాగా పొగలు వచ్చేంత వరకు ఉండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ వెలిగించుకొని వాటిలో తగినంత ఆయిల్ వేసేసి నేనేం చేశానంటే పొంగనాలు వేయటానికి గరిటతో వేస్తూ ఉంటే సైడ్లకు పడడము అలాగా జరుగుతూ ఉంది కదా అని చెప్పేసి ఇలాగ ఒక గ్లాసులో వేసేసానండి. వేసేసుకొని చక్కగా వీటిలో పోస్తూ ఉంటే అసలు ఎక్కడే కానీ చిట్టడం కానీ సైడ్లకు పడడం కానీ అలాగా లేదనమాట, చాలా నీట్గా వచ్చింది. ఈ టిప్పు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి గ్లాసులో పిండి వేసేసుకొని పొంగనాలు వేసేసుకోవటం అనమాట. సో చూడండి మీకే తెలుస్తూ ఉంది కదా, ఇలాగ మనకి ఎంత కావాలో అంత పిండి వేసేసి మామూలుగా పిండి పొంగుతుందండి, ఎందుకంటే వీటిలో కొంచెం వంట సోడా కూడా వేస్తామన్నమాట పొంగనాలకి. ఇంకా మామూలుగా మూత ఇచ్చారు కదా, ఆ మూత పెట్టేసి తీస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా లేస్తూ ఉన్నాయో, జస్ట్ ఇలా తిప్పుతూ తిరుగుతూ ఉన్నాయండి, అంత బాగా లేస్తూ ఉన్నాయి. పొంగనాలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఇండస్ వాల్యూ ప్రతి ఐటెం కూడా చాలా బాగున్నాయండి. ఇప్పటికైతే నేను చాలా తెప్పించుకున్నాను, అందులో భాగంగా ఈరోజు పొంగనాలు తెప్పించుకున్నాను అనమాట. చాలామంది పొంగనాలు కొలతలు ఎలా వేస్తారో అని అంటారు కదండి. సో నేనైతే మాత్రం 3 కప్పుల మామూలుగా కర్నూలు సన్న బియ్యం వేసేస్తాను.
2 కప్పుల మామూలుగా రేషన్ బియ్యం వేస్తాను. వాటితో పాటుగా 1.5 కప్పు మినపప్పు వేస్తానండి. అలాగే కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మెంతులు వేసేసి చక్కగా బాగా ఒక 4 గంటలు నానబెట్టుకుంటాను. రుబ్బేటప్పుడు కొంచెం అటుకులు వేసేసి రుబ్బుకుంటానండి. ఇంతేనండి, పొంగనాలకైతే ఈ మెజర్మెంట్సేనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక వాయి వేసానండి. చాలామంది తీపి పొంగనాలు కూడా చేసుకుంటారు, ఎంతమంది చేసుకుంటారు. అలాగే రవ్వతో చేసినప్పుడు కూడా మనం తీపి పొంగనాలు చేసుకోవచ్చండి. ఇన్స్టంట్ పొంగనాలు అనమాట. అది నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. అవి కూడా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా, లోపల గుల్లగా చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఇంకా ఈ పొంగనాలు అంటే ఎవర్ గ్రీన్ అండి. ఇంకా అందరము చేసుకునేదే కాబట్టి ఇలాంటి పొంగనాలు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మామూలుగా తాడిపత్రిలో అయితే బొగ్గుల మీద చేస్తారండి పొంగనాలు. అవి ఎగ్గు వేసేసి చేస్తారనమాట. అవి కూడా చాలా బాగుంటాయండి. తాడిపత్రిలో పొంగనాలు ఎంత ఫేమస్, ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ విధంగా మీరు అప్పం అయితేనేమి, అలాగే దగ్గుకు రెమెడీ సూపర్ చిట్కా అండి, చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా ట్రై చేయండి. అలాగే చట్నీ కూడా సూపర్గా ఉంది. అలాగే పొంగనాలు చాలా బాగున్నాయి. చూస్తూ ఉంటేనే తినాలనిపించే వంటలండి. ఇంకా నేనైతే బాగా కరకరలాడే పొంగనాలు ఇలా పెట్టేసుకొని పక్కన స్ట్రాంగ్గా కాఫీ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా పొంగనాలను అద్దుకొని ఇలాగ తింటూ ఉంటాను. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇవాల్టి వీడియో మీకు నచ్చుతుంది అనే ఉద్దేశంతో షేర్ చేశాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.